మనల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తితో కొంతకాలం మన కష్ట సుఖాలు పంచుకొని, లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేసి, అతనితో కానీ, ఆమెతో గాని కొన్ని మధురమైన స్మృతులు అనుభవిస్తూ ఉండంగా, సుడిగాలిలో గడ్డిపూసలాంటి ఒక వ్యక్తి దొరికాడని చెప్పి, నిన్ను చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టి, ఆ సుడిగాలి ఎలాగొచ్చి వెళ్ళిపోద్దా అలాగే వెళ్ళిపోయిన వాడితో నన్ను చేసుకున్న వాళ్ళని చంపించేయటం దారుణం కదండీ! అంతకాలం మీతో ఉన్న ఒక వ్యక్తిని చంపించేస్తున్నారంటే, రేపు మీ పరిస్థితి కూడా తప్పనిసరిగా ఆ గడ్డిపూస లాంటి వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక రోజు చంపించేస్తాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకనంటే, మనం ఏదైతే చేస్తామో కొంచెం ఆలస్యంగానైనా సరే మనకది జరుగు తీరుతుంది. అందుకోసమనే అసలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటం అనేది ఓకే. నచ్చకపోతే గనక నాకు నచ్చలేదు, నీతో నేను ఉండలేనని చెప్పి డైవర్స్ తీసుకొని వెళ్ళిపోండి. కానీ మనుషుల్ని చంపించే సంస్కృతి ఎందుకు అలవాటవుతుంది? దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. అది చాలా ఉపయోగకరమైన వీడియో. ఆ వీడియో నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూడండి. చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయమని, కంటెంట్ నచ్చితే లైక్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ.